గాంధీ భవన్లో రెండో రోజు తుంగతుర్తి పంచాయతీ కొనసాగుతోంది. అబ్జర్వర్ జగ్గారెడ్డితో మందుల శామెల్ భేటీ కొనసాగుతుంది. శామెల్ వెంట 9 మండలాల కాంగ్రెస్ అధ్యక్షులున్నారు. ఎంపీ చామల శామెల్ వివాదంపై వివరాలు సేకరిస్తున్నారు అబ్జర్వర్ జగ్గారెడ్డి. మరోవైపు గాంధీ భవన్ కి భారీగా చేరుకున్నారు తుంగతుర్తి కార్యకర్తలు. మందుల శామెల్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. మొన్న దామోదర్ రెడ్డి, చీమల కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు నినాదాలు చేయగా ఈ రోజు శామెల్ వర్గీయులు నినాదాలు చేయడం అనేది ఆసక్తికరంగా మారింది. మీ అభిప్రాయం అందరూ దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది ఆల్రెడీ అధిష్టానం చూసుకుంటే పిసిసి సీఎం గారు ఇన్ఛార్జ్ గారు కూర్చొని సార్ మీ అందరి అభిప్రాయాలు ఒక నోట్ తయారు చేయమని చెప్పి పద్ధతి ప్రకారం న్యాయంగానే అన్ని ఉన్నట్టుగా పంపిస్తాం. ఇంకోటి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ప్రస్తుతం గాంధీ భవన్ లో ఏం జరుగుతోంది? హలో ప్రభాకర్. పీసీఆర్ గాంధీభవన్లో తుంగతుర్తి బల ప్రదర్శన జరుగుతుందనే చెప్పాలి. తుంగతుర్తికి సంబంధించి నిన్నటి నుంచి కూడా నిన్న అబ్జర్వర్ జగ్గారెడ్డి దగ్గర ఇరు నేతలు కూడా అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి అట్లాగే డీసీసీ ప్రెసిడెంట్ సర్వోత్తం రెడ్డి నిన్న అటెండ్ అయ్యారు. తమకు సంబంధించిన వాదనలు వినిపించారు. ఈరోజు మందుల సామేలు, తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్న మందుల సామేలు అసలు వివాదానికి కారణం ఏంటి, ఎందుకు వివాదం స్టార్ట్ అయింది, 9 మండలాలకు సంబంధించిన మండల అధ్యక్షులతో ఈరోజు అబ్జర్వర్ జగ్గారెడ్డి దగ్గర తన వాదన వినిపించబోతున్నారు. అట్లాగే ఒక్కొక్కరితో జగ్గారెడ్డి ఇప్పటికే మాట్లాడుతున్నారు. తుంగతుర్తి విషయంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉంది. అటు పీసీసీ చీఫ్ కూడా నిన్న మందుల సామేలు తనతో కలిసినప్పుడు చెప్పారు, వివాదాన్ని వీలైనంత తొందరగా సెటిల్ డౌన్ చేసుకోవాలని చెప్పారు. చూడొచ్చు, మనం నిన్న ఒక బల ప్రదర్శన చూసాం, ఈ రోజు కూడా ఇంకో బల ప్రదర్శన చూస్తున్నాం. నిన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులందరూ కూడా గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని నినాదాలు చేశారు, తమ బల ప్రదర్శన చేశారు. ఈ రోజు కూడా మందుల సామేలకు సంబంధించిన అనుచరులు, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలందరూ కూడా గాంధీ భవన్కి చేరుకున్నారు. పెద్ద ఎత్తున సామేలకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డిసిప్లినరీ అంశాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయని మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకోగానే చెప్పారు. కాకపోతే రోజుకొక వివాదానికి గాంధీ భవన్ వేదిక అవుతుంది. రోజుకొక వివాదానికి గాంధీ భవన్లో రోజుకొక పంచాయతీ సెటిల్ చేయాల్సి వస్తుంది. పార్టీ కార్యక్రమాలు తక్కువగా, పంచాయతీలు ఎక్కువగా ఉంటున్నాయనే వాదన కూడా దీనికి బలం చేకూరుస్తుంది. సో ఇప్పటికైనా పీసీసీ చీఫ్ కానీ లేకపోతే డైరెక్ట్గా పార్టీ ఇన్ఛార్జ్ కలుగజేసుకుని ఇట్లాంటి వివాదాలకు చెక్ పెట్టాలనేది పార్టీ నేతలు కోరుతున్న నేపథ్యంలో సో ఈ రోజుతో ఎండ్ కార్డ్ పడుతుందా, ఇంకా కొనసాగుతుందా అనేది అయితే చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.